రింగ్ రోడ్డు దగ్గర పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. స్కైవే నిర్మాణంతో మెయిన్ సెంటర్లో కష్టాలకి చెక్ పడింది. కానీ వరంగల్ హైవే రూట్లో లెఫ్ట్ సైడ్ స్కైవే నుంచి ఎగ్జిట్ పాయింట్ లేదు. ఇదే ఇప్పుడు పాదచారుల ప్రాణాల మీదకు తెస్తోంది. స్కైవే నుంచి రైట్ సైడ్ లో దిగి లెఫ్ట్ సైడ్ వచ్చేందుకు రోడ్డు దాటాల్సి వస్తుంది. మరోవైపు కొందరు స్కైవే ఎక్కేందుకు రోడ్డు దాటేయాల్సి వస్తుంది. దీంతో ఆ ఏరియా యాక్సిడెంట్లకి బ్లాక్ స్పాట్ గా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అత్యంత డేంజరస్ స్పాట్ ఇటు చూసుకోవచ్చు మనం ప్రస్తుతం. ఇది ఉప్పల్లోని ఎన్జీఆర్ స్టేడియం సంబంధించిన సమీపంలో ఉంటుంది. రోడ్డు మధ్యలోనే దేవాలయం ఉండడంతో వాహనదారులంతా ఒకవైపు అప్పుగా ఉండడం, మరోవైపు డౌన్గా ఉండడంతో ఇక్కడికి వచ్చిన ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డుని దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే 941 నుంచి 950 వరకు కూడా చాలా వాహనాలు చాలా వేగంగా వెళ్తుంటాయి. ఇక్కడ ప్రతిసారి రాత్రి వేళల్లో కావచ్చు, ఉదయం వేళల్లో ప్రమాదాలు నిత్యకృతంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించారు. ఇక్కడ కొన్ని హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేసినా కానీ వాహనదారులు వాటిని చూడకపోవడం, పట్టించుకోకపోవడంతో కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొన్ని రోజుల క్రితం తెల్లవారుజామున ఒక కారు ఢీకొట్టడంతో ఇక్కడ టెంపుల్కి ఉన్న సంబంధించిన పహరీ గోడ కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిత్యం ఈ రోడ్డు మధ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దీనికి సంబంధించి గతంలో బ్లాక్ స్పాట్గా గుర్తించారు. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి, ఇక్కడ కొంత ప్రమాదక సూచికలను కూడా ఏర్పాటు చేయాలంటూ ఇటు ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంత వేగంగా వాహనాలు వచ్చి ఇక్కడ రోడ్డు మధ్యలో టెంపుల్ ఉండడంతో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనదారులకు సంబంధించి కూడా ఒక సూచిక జాగ్రత్త బోర్డు లేకపోవడంతో, సైన్ బోర్డు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 24 గంటల పాటు ఈ రోడ్డు అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇటు అదేవిధంగా టూ వీలర్స్తో పాటు కార్లు, అదేవిధంగా రాత్రి వేళల్లో లారీలు కూడా చాలా వేగంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రమాద సూచిక సంబంధించి కావచ్చు, బ్లాక్ స్పాట్గా ఒక సైన్ బోర్డు లేకపోవడంతో కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్టుగా చెప్పొస్తుంది. ఇక్కడ చాలా ఎక్కువ ప్రమాదాలు జరిగినట్టు ఇప్పటికే స్థానిక ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఒక ప్రమాద సూచిక సంబంధించి కావచ్చు, బ్లాక్ స్పాట్ ప్రాంతంగా చూపించాలంటే ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నగర పరిసర ప్రాంత జీహెచ్ఎంసీ లిమిట్స్ ఎక్కడైతే ఉంటుందో వాటికి సంబంధించిన బ్లాక్ స్పాట్ను గుర్తించారు. కేవలం 90 మాత్రమే మరమ్మతులు చేయడం, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి బ్లాక్ స్పాట్లో ప్రతిరోజు వందల కొద్ది వాహనదారులు, పాదచారులు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన పరిస్థితే హైదరాబాద్ నగరంలోని చాలా బ్లాక్ స్పాట్ ఏరియాల్లో కనిపిస్తుంది. పృథ్వీతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.